జై శ్రీరామ్. ఈ యొక్క పేరు కొన్ని వందల సంవత్సరాల నుండి హిందూ మతంలోని ప్రజలను ఒకే మార్గంలో నడిపించింది. ఈ యొక్క పేరు మానవ రూపంలో ఉన్న దేవుణ్ణి ప్రతి మనిషికి దగ్గర చేసింది. ఈ యొక్క పేరు మానవులకు నిత్య జీవితంలో పలికే ఒక నామంగా మారింది. ఈ యొక్క పేరు పరాక్రమానికి, ధైర్యానికి, స్నేహానికి, నమ్మకానికి ఇచ్చిన మాట తప్పని వ్యక్తిత్వానికి ఒక రూపం ఇచ్చింది. ఈ ఒక్క నామం పురుషోత్తముడు అంటే ఎలా ఉండాలో ప్రపంచానికి తెలియజేసింది. ఆ నామమే జై శ్రీరామ్. జై శ్రీరామ్. అసలు శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చైత్రశుద్ధ నవమి కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో రాముడు జన్మించారు. అనగా చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథిలో శ్రీరాముని జననం జరిగింది. ఈ నవమినే ప్రపంచవ్యాప్తంగా శ్రీరామనవమిగా జరుపుకుంటారు. ఆగమ గ్రంథాల ప్రకారం కళ్యాణ ఉత్సవం పుట్టిన రోజున జారించే సాంప్రదాయం వలన శ్రీరామనవమి రోజే సీతారాముల కళ్యాణం కూడా చేస్తారు. ఇది విష్ణువు యొక్క 7వ అవతారం. ఒక హిందువుకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుషులకు అందరికీ ఒక ఆదర్శవంతమైన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అని తెలియజేసిన పురుషోత్తముడు. మొత్తం విశ్వంలో అత్యంత శక్తివంతుడు అయిన విష్ణువు అవతారం అయినప్పటికీ రాముని జీవితం పుట్టుక నుండి చివరి శ్వాస వరకు ఒక సాధారణ మానవునిలానే సాగింది. కాలగమనం మరియు గ్రహగతులను తనకు అనుకూలంగా మార్చే శక్తి ఉన్న తనకి అనుకూల గ్రహగతులు వచ్చే వరకు వేచి చూసిన కారణజన్ముడు మా రామయ్య. రామయ్య జనన కాలంలో ఉన్న గ్రహగతులు: సూర్యుడు మేషరాశిలో, గరుడు కర్కాటక రాశిలో, కుజుడు మకర రాశిలో, శని తులారాశిలో, శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థితిలో కొలువై ఉన్న సమయం అది. తాను సాధించిన ప్రతి విజయం, పడిన కష్టం ఒక సాధారణ మానవుని వలె ఆదర్శవంతమైనది. వాల్మీకి రామాయణంలో రాముని వర్ణన ఎలా ఉందో తెలుసా? అసలు చెబుతా వినండి. మనోనిగ్రహం కలిగిన వాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహా తేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, నీతిశాస్త్ర కోవితుడు, మితముగా మాటలు ఆడడంలో నేర్పరి, ఎత్తైన భుజాలు కలవాడు, బాలిష్టమైన బాహువుల కలవాడు, విశాలమైన వక్షస్థలం కలవాడు, బలమైన ధనస్సు కలవాడు, ఆజానుబాహుడు, గజాదుల వలె గంభీరమైన నడక గలవాడు, ఎంత వర్ణించినా తనివితేరని మా రామయ్య. దశరథుని ముద్దుబిడ్డగా పెరిగి యోగ సంరక్షణార్థం విశ్వామిత్రునితో అడవికి వెళ్ళి సీతతో పరిణయం, అరణ్యవాసం, దశకంఠునితో యుద్ధం, సీత అగ్ని పరీక్ష, చివరికి రామరాజ్యాన్ని స్థాపించాడు. ఇది రాముని సంపూర్ణ జీవితం. రాముడు అంటే చారిత్రక పురుషుడు కాదు, చారిత్రక ఆధారాలతో ఉన్న ఒక పురుషోత్తముడు. రామనవమి అనేది ఉగాదితో ప్రారంభమయ్యే వసంతోత్సవం అని పిలువబడే 9 రోజులు వసంతోత్సవం ముగింపును సూచిస్తుంది. రాముని జీవితంలో ప్రతి సంఘటన మానవులకు ఒక సందేశాన్ని ఇస్తుంది. భారతీయ సమాజంలో కొన్ని వందల సంవత్సరాల నుండి రామాయణం యొక్క ప్రభావం ఉంది. రామాయణం లేని ఊరు లేదు, రాముని తలుచుకుని రోజు లేదు. ఒక భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా రామాయణం ప్రభావం ఉంది. ఇప్పటికీ రామాయణంలోని ఏదో ఒక అంశాన్ని సినిమా రూపంలో చూస్తున్నాం. సలార్ మూవీ అందరూ చూసే ఉంటారు. తన స్నేహితుని కోసం ఏది అయినా చేసే హీరో ఉంటాడు. రామాయణం నుండే ఈ పాయింట్ తీసుకున్నారు. ఎలానో చెప్పనా, రాముని కోసం ఏది అయినా చేసే హనుమ ఉన్నాడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. రామాయణం అనే పదంలోనే రాముడు ఉన్నాడు. మన జీవిత గమనంలో కూడా రాముడు ఉన్నాడు. రాముని జీవితంలో నమ్మి వచ్చిన భార్య, తోడుగా ఉండే సోదరుడు, తన స్వామి కోసం ఏదైనా చేసే హనుమ. శ్రీరామనవమి రోజున నాకు రామును ఇలా తలుచుకునే అవకాశం కల్పించే మన రామయ్య. అందరూ ఒక్కసారి జై శ్రీరామ్ అనండి. వీడియో ఇంతవరకు చూశారు కాబట్టి మీ అందరికీ నచ్చే ఉంటుంది. ఈ స్టోరీ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే తెలుసుకున్నామని కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.